ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 86 అధ్యాయం 17 వచనం. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సహాయం చేయవాడు, నీకు ఆదరణ ఇచ్చేవాడు, నీకు తోడుగా ఉండి నీకు విజయం ఇచ్చేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను విమోచించేవాడు అన్నీ కూడా నీ ప్రభువే అని ఈరోజు నీకు అర్థమవుతుందా? గమనిస్తున్నావా? అయితే అప్పుడు మాత్రమే నీవు ఆయన ఏదైనా సరే అడగగలుగుతావు, ఇంకా ఆయన యొద్ద నుండి పొందుకోగలుగుతావు. అంటే నీకు సహాయం చేసేవాడు, ఆదరించేవాడు, తోడుగుండేవాడు, రక్షించేవాడు, విమోచించేవాడు కూడా ప్రభువే అని నువ్వు నమ్మగలిగినప్పుడు, ఆయన మీద ఆధారపడగలిగినప్పుడు మాత్రమే ఆయన నుంచి నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు, నీకు సహాయం వస్తుంది అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము అని కూడా ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనాల్లో గమనిస్తే కీర్తనకారుడు మాటలు మనం మరి చక్కగా వినవచ్చు కదా. నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరిస్తున్నావని, ఇంకా నా పగవారికి తెలియనట్లుగా ఒక శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుమని కూడా అడుగుతున్నాడు. అంటే కొన్నిసార్లు నీ పగవారు నిన్ను ఎగతాళి చేస్తుంటారు, ఇంకా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని రకరకాలుగా మాట్లాడుతూ నిన్ను అవమానిస్తూ ఉంటారు, నిన్ను తొందర పెడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల నీకు నెమ్మది ఉండదు, గలిబిలి కలుగుతుంది, సమాధానం లేకుండా నీవు ఉంటావు. అయితే నీవైతే నీ దేవునికి ఒక శుభకరమైన ఆనవాలు కనపరచమని కీర్తనాకారు వల్ల అడగొచ్చు నువ్వు. అప్పుడు ఆ విధంగా నీకు ఒక శుభకరమైన ఆనవాలు ఆయన కలుగజేసినప్పుడు నీ పగవారు నోరు మూసుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు. దానియేలు కోసం సింహాల నోరు మోయించినట్లు నీ కోసం నీ పగవారి నోరు మోయిస్తాడాయన. కాబట్టి ఒక ఆనవాలు చూపించు ప్రభువా అని అడగడంలో తప్పేం కాదు. నీ ప్రభువు నీకు సహాయం చేస్తేనే నీవు ఆదరించబడతావు. ఆయన నీకు సహాయం చేస్తేనే నీ పగవారి ముందు నీవు గొప్ప చేయబడతావు. అంతేకాదు, ఏదైతే నీ పగవారు నిన్ను అవమానిస్తున్నారో అవమానం అంతా కొట్టివేయబడుతుంది. ఏదైతే వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నారో ఎగతాళంతా కొట్టివేయబడుతుంది. అంతేకాకుండా ఈ స్థానంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తేనే ఇదంతా జరుగుతుంది. ఆయన నీకు సహాయం చేస్తేనే నీ ఉన్నత స్థానంలో కూడా ఉండగలుగుతావు. ఇంకా ఆయన నీకు సహాయం చేస్తేనే నీ పగవారు సిగ్గుపడేటట్టుగా నిన్ను ఉన్నత స్థానంలో ఆయన ఉంచుతాడు. ఆయన నీకు సహాయం చేస్తేనే నీకు అన్ని విషయాల్లో కూడా విజయం లభిస్తుంది. కాబట్టి ప్రభువే నీకు సహాయుడై నిన్ను ఆదరించేలాగా కీర్తనాకారుడి వల్ల నీవు కూడా ప్రభువుని అడుగు. అంతేకాదు, నీకు ఆయన సహాయం చేస్తున్నాడని నీ పగవారు తెలుసుకోవడానికి వీలుగా ఒక శుభకరమైన ఆనవాలు కనపరచమని కూడా ప్రభువుని అడుగు. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఒక శుభకరమైన ఆనవాలు నీకు ఆయన తప్పక చూపిస్తాడు. అలనాడు ఏలియాని బయలు ప్రవక్తల ముందు గొప్ప చేసినట్లుగా నిన్ను కూడా ప్రభువు తప్పకుండా గొప్ప చేస్తాడు. ఒక శుభకరమైన ఆనవాలు కావాలని ప్రభువుని అడుగు. అప్పుడు ప్రభువుకి మహిమ వస్తుంది. ఆ విధంగానే నీవు కూడా నీ పగవారి ముందు గొప్ప చేయబడతావు. ఆమేన్.